హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెల్లి పెళ్లి రోజు ఉదయాన్నే మేకప్ చేయడానికి పార్లర్ నుంచి అయితే ఒక అమ్మాయిని పిలిపించాము. ఇంకా రెడీ చేయడం అయిపోగానే ఇంట్లో అయితే ప్రతానం జరిపించాము. పెళ్లి ఫంక్షన్ హాల్లో కాబట్టి ఇంట్లో ఉదయాన్నే ఇలా ప్రతానం అయితే చేసి తీసుకెళ్ళాము. ఇంకా ప్రతానం చీర వచ్చేసి ఇదేనండి. ఆల్రెడీ నేను షాపింగ్ బ్లాగ్ పెట్టాను కదా, అందులో మీరు చూసే ఉంటారు. ఇంకా మొత్తం మేకప్ అయ్యాక ఫైనల్ లుక్ అయితే చెల్లిది ఇలా ఉందన్నమాట. ఇంకా రెడీ అయ్యాక మేమైతే చెల్లికి సారె పెట్టే అవన్నీ సిద్ధం చేస్తున్నాము. ఫస్ట్ అయితే సారె డబ్బాలన్నీ నింపడానికి కొన్ని ఉంటాయి కదా మనకి, తెల్లపిండి, పచ్చపిండి, కుడకలు, అవన్నీ కూడా మేమైతే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే తెల్లపిండి అంటే బియ్యం పిండి అనమాట. మొత్తం కూడా బియ్యం పిండి పట్టించి ఒక డబ్బాలో పోసారు. నెక్స్ట్ పచ్చపిండి అంటే ఏం లేదండి, అందులో పసుపేసి కలుపుతారు అంతే. ఇది 3, 5, 9 ఇలా మన మంది ఎంతమంది ఉంటే అంతమంది కలిసి అయితే ఇలా కలపచ్చు అనమాట. ఇలా డబ్బాలలో పోస్తున్నాం కదా, ఈ డబ్బాలు అయితే మేము సారె డబ్బాలు అంటాము. మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ సారె డబ్బాలన్నింటిలో కూడా ఏదో ఒకటి పోసి నింపాలన్నమాట. ఏదో ఒకటి అంటే పిండి, కుడకలు, ఖర్జూరాలు ఇలా అనమాట. ఒక దాంట్లోనైతే పచ్చపిండి, ఒక దాంట్లో తెల్లపిండి, ఒక దాంట్లో కుంకుమ, ఇంకో దాంట్లో పసుపు ఇలా నింపాలన్నమాట. ఇలా మనకైతే మొత్తం ఇక్కడ 5 డబ్బాలు కనిపించాయి కదా, ఈ 5 డబ్బాలు అయితే ఇలా నింపి పెట్టాము. ఇవైతే సైజుల విధంగా మనం ఎలాగో తీసుకుంటాం కదా సామాన్లలో, అందులో సారె డబ్బాలని ఇలా అన్నీ నింపి పెడతాం అనమాట. ఖాళీ ఇవ్వకుండా మనం పుట్టింటి నుంచి సారె పంపిస్తున్నట్టుగా అవన్నీ పోసి పెడతాము. నెక్స్ట్ అయితే మనం సారె పెట్టా అని బ్రీట్ కేసులు ఉంటాయి కదా, ఇప్పుడైతే బ్రీట్ కేసులు నచ్చిన వీల్స్ బ్యాగ్స్ ఇలా తీసుకుంటున్నారు, ట్రావెలింగ్ బ్యాగ్స్. కానీ ఇంతకుముందు అయితే మామూలుగా సూట్ కేసులు ఇచ్చి పెట్టేవాళ్ళు అప్పట్లోనైతే. నా పెళ్ళప్పుడు కూడా అసలు నాకు ఇలా వీల్స్ బ్యాగు ఇలా అయితే తీసుకోవాలంటే తెలియదు అనమాట. మామూలుగా సూట్ కేసే తీసుకున్నారు అప్పుడు. ఇంకా ఇప్పుడైతే మేమైతే చెల్లికి కొంచెం అంటే వెళ్ళిన ట్రావెలింగ్లో యూజ్ కావాలి, తీసుకుంటే పక్కన పెట్టేటట్టు కాకుండా యూజ్ అవ్వాలి అని ఇలా ట్రావెలింగ్ బ్యాగ్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా మనమైతే ఆ బ్రీట్ కేసులో వేసుకొని ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే తీసుకెళ్తాం అనమాట. పెళ్ళికి కావాల్సినవన్నీ కూడా వక్కలు, ఖర్జూరాలు, పసుపు కొమ్ములు, ముత్యాలు, తలంబ్రాలు అన్నీ కూడా అందులో పెట్టుకున్నాము బ్రీట్ కేసులో. ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసామన్నమాట. టైం అవుతుంది. ఇంకా మేమైతే ఇంటి దగ్గర రెడీ అయ్యి రాలేదనమాట. ఇంకా రెడీ అయ్యామని అయితే నేను వెళ్ళాను, అందుకే నేను ఇప్పుడు ఎక్కడ మీకు కనిపించను. ఈ వీడియో అయితే మా పాప తీసి పెట్టింది. నెక్స్ట్ అయితే ఫస్ట్ పీటల మీదకి ఎక్కించగానే చెల్లికి వాళ్ళైతే ఒడిబియ్యం ఉన్నాయంట. చెల్లి వాళ్ళ అత్తగారికి మాకు ఒడిబియ్యం ఉన్నాయి కదా, మేము ఒడిబియ్యం పోసుకుంటామని ఇలా రిసెప్షన్ శారీ ఒళ్ళో పెట్టి ఒడిబియ్యం అయితే పోసారు. ఒడిబియ్యం కూడా ఇవి అందరికీ ఉండవు, కొంతమందికే ఉంటాయి. మా సైడ్ వాళ్ళకైతే లేవన్నమాట, మా పెద్దమ్మ వాళ్ళకి కూడా లేవు. అందుకని మేమైతే ఒడిబియ్యం ఏమీ పోయలేదు. వాళ్ళ అత్తగారు అయితే చెల్లికి అయితే ఒడిబియ్యం ఈ విధంగా పోసారు. మీళ్ళలో కూడా ఒడిబియ్యం ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి. మాకైతే ఒడిబియ్యం అనేది తెలియదు, చెల్లికి పోస్తుంటే చూసాము. రీసెంట్గా అన్నయ్య పెళ్లి వీడియో పెట్టాను కదా, అందులో కూడా మా వదినకు పోసారు. అంటే అవి కొంతమందికి వంతెన ఉంటాయి, కొంతమందికి ఉండవు అనమాట. సో ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళకి లేవు, చెల్లి వాళ్ళ అత్తగారికి ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే ఇలా ఒడిబియ్యం అయితే తెచ్చి పోసారు. ఇంకా తర్వాతనైతే ఒడిబియ్యం పోసాక ఇంకా పెళ్ళికి అయితే టైం అయిపోతుంది. ఇంకా అందుకనైతే అబ్బాయిని కూడా కూర్చోబెట్టారు పీటల మీద. ఇంకా పెళ్ళి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా పెళ్ళి స్టార్ట్ అయ్యాక పూర్తి వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. ఇందులో పెళ్ళి, భోజనాలు అన్నీ ఉంటాయన్నమాట ఒకే వీడియోలో. లాస్ట్ వరకు చూడండి. చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇదే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎప్పుడు మనం వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా మీకు తక్కువ నోటిఫికేషన్ వస్తుంది. చూసి తప్పకుండా లైక్ చేయండి.
Right. Connection, wait. Push it. Adhe straight. Push it na. Pike it. Push it. పిల్లలు ఎక్కడున్నారు?
ఇద్దరు ఒకేసారి తీసుకోండి. ఇద్దరు ఒకేసారి తీసుకోండి. పెళ్ళైపోగానే అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు, కానీ మాకైతే ఆకలి కాగలేదనమాట. ఇంకా అందుకే తమ్ముళ్ళు మేము అందరం అయితే తినడానికని లంచ్కి అయితే కిందికి వచ్చేసాము. ఇంకా వీడైతే మా అక్క కొడుకు హాయ్ చెప్తున్నాడు, మీరు కూడా హాయ్ చెప్పేయండి చూసిన వాళ్ళు. ఇంకా ఇక్కడ వదినలు, చెల్లి, మా వదిన వాళ్ళ పాప, అన్నయ్య వాళ్ళ పాప, అన్నయ్య వాళ్ళ కొడుకులు అందరం అయితే ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఇంకా ఆకలి అయితే దంచేస్తుంది. మా అబ్బాయికి అయితే కర్రీ బాగా నచ్చిందంట, కుమ్మేస్తున్నాడు. మా పాప అయితే లిప్స్టిక్ ఏడబోతుందా అని నార్మల్గా తింటుందన్నమాట. ఇంకా మా వాడికి అయితే ఏమో మొహమాటం ఉండదు, ఎవరున్నా సరే ఆకలి అయిందంటే కుమ్మేస్తాడు. నాకు కూడా మటన్ అయితే బాగా నచ్చింది. ఇంకా వంటలన్నీ అయితే బాగున్నాయి. పబ్ సిస్టమ్ నడుస్తుందిలే, కానీ ఇంకా మేమైతే ఒక పక్కన కూర్చొని తిన్నాము. నాకైతే ఈ బొక్క అయితే వచ్చింది, కానీ నాకు దాన్ని తినడం అయితే రాదు. మా అబ్బాయికి తీసుకున్నాడు. తినడం అయిపోగానే మేమైతే స్ప్రైట్ కాదులే కానీ మజ్జిగ అయితే పోసుకున్నాము. గ్లాసులలో మజ్జిగ పోసుకుని అయితే అందరం తాగుతున్నాము. అరే స్ప్రైట్ తాగినట్టు ఫోజ్ ఇవ్వంటారు అంటే మన వాళ్ళు అయితే స్ప్రైట్ తాగినట్టు ఫీల్ అయ్యారు అనమాట మజ్జిగని. ఇక అందరు కూడా ఎక్కడో అక్కడ కూర్చొని అయితే తింటున్నారు. పెళ్ళి అయితే బాగా జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.